హాయ్ అండి. సో ఏమిటంటే ఇది మా పెళ్లి కార్డు. అది మీకైతే చూపిద్దామని చెప్పేసేసి నేను వీడియో చేశాను. 15 ఏళ్ల క్రితం పెళ్లి కార్డు ఇవాళ ఇల్లు సదురుతుంటే కనిపించింది. సరే దీన్ని వీడియో రూపేణ కూడా సేవ్ చేద్దాము అనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఇదిగోండి. నరేష్ వెడ్స్ సౌజన్య 15 ఏళ్ల క్రితం చేసినప్పుడు కూడా ఇలా కార్డు ఉంది అని చెప్పేసేసి నాకైతే తెలీదు. ఇప్పుడే చూసి స్టన్ అయ్యాను. అప్పుడు కూడా కార్డ్స్ ఇంత బాగా ప్రింట్ చేస్తున్నారా అనేసి. అప్పట్లో మా కార్డ్స్ ఎలా ఉన్నాయో కూడా నాకైతే గుర్తులేదు. సో ఇప్పుడైతే లోపల చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్. ఏ పెళ్ళైనా మొదలుపెట్టేటప్పుడు విఘ్నేశ్వరుడి ఫోటో ఎందుకు వేస్తారంటే విఘ్నాలు ఉండకూడదు అనేసి ఈ ఫోటో వేస్తారు. పెళ్ళి కొడుకుని పెళ్లి కూతుర్ని పల్లకీల్లో మోయటం అంటారు కదా. పెళ్లి కొడుకేమో గుర్రం మీద ఎక్కి వెళ్తూ ఉంటే పెళ్లి కూతురు పల్లకీలో వెళుతూ ఉంటుంది. సో వెనకటికి ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు అంటే చాలా తగ్గాయండి, ఇలా ఉండట్లేదు. సో ఇదిగోండి. పూర్తిగా తెలుగులో అయితేనే కార్డ్ కొట్టించారండి. ఇప్పుడిప్పుడు తెలుగు ఇంగ్లీష్ అని చెప్పి కొట్టిస్తుంటే ఒక కార్డులో మొత్తము డీటెయిల్స్ ఇవ్వడం అవ్వట్లేదు. కానీ చాలా ప్రశాంతంగా చాలా కూల్గా తెలుగులోనే కార్డ్ అంతా కొట్టియడం వల్ల భలేగా సరిపోయింది. కార్డ్ అంతా చాలా నీట్గా ఉంది. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. ఇరవై 5/8/2010 మా కళ్యాణం జరిగింది. మా అత్తగారు మామగారు లగడపాటి వెంకటేశ్వర్లు సావిత్రి గారు. సో మా అత్తగారిది పల్లెటూరు కాబట్టి స్త్రీలకు ప్రయాణం అనేది స్పెషల్గా పెట్టించారు. ఎందుకంటే మా ఊరు నుంచి బస్సు పెట్టారు. వాళ్ళు కూడా పెళ్ళికి రామని ఆహ్వానించడానికి స్పెషల్గా అయితే ఇలా పెడతారు. కార్డులోనే కొట్టిస్తారు. ఊరు నుంచి బస్ పెట్టుకొని వచ్చారనమాట. ఇదైతే వీడియో మా పెళ్ళి కార్డు. ఇంకొక కార్డు కూడా ఉంది. ఇది మా అత్తగారి తరపున కార్డు అండి. మా మమ్మీ వాళ్ళది కూడా ఉంది కార్డు. ఏంటంటే ఇలా దాచుకొని ఉంచుకోవడం మాకు అలవాటు. సో ఇదైతే దాచాను నేను, అనుకోకుండా ఇవాళ పడింది బయట. సో అది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అమ్మ వాళ్ళ ఇంటి పేరు పూనపనేని. ఇక్కడ సౌజన్య వెడ్స్ నరేష్. ఆ సింబల్ చూస్తే భలే నవ్వు వస్తుందండి యాక్చువల్లీ. ఇదిగోండి, దీని మీద అయితే ఇలా ఇచ్చారు. దీని మీద వీళ్ళు ఒక చిన్న బాక్స్లో చేసేసారు. సో ఇది నాన్న వాళ్ళు కొట్టించిన కార్డు. దీని మీద కూడా సేమ్ పల్లకీలో పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నారు. గుర్రపు బండి మీద పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నారు. ఎవరైనా కామన్గా పెట్టే పిక్ అండి ఇది. ఇదిగోండి లోపల వీడియో, లోపల పిక్. పల్లకీలో పెళ్లి కూతురు, గుర్రపు బండి మీద పెళ్లి కొడుకు సిద్ధంగానే ఉన్నారు.
అన్న వాళ్ళ దాంట్లో కూడా నేను అదే అబ్జర్వ్ చేశాను, తెలుగులోనే కొట్టించారు కార్డ్స్. నందిగామలో మా పెళ్ళి జరిగింది, ఆంధ్రప్రదేశ్లోని నందిగామలో. మా పెళ్లి ముహూర్తం 25/8/2010 బుధవారం రాత్రి 7:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపం నందు, నెహ్రూ నగర్, నందిగామ. సౌజన్య నరేష్. వికృతి నామ సంవత్సరంలో మా పెళ్ళి అయితే జరిగిందండి. ప్రకృతి వికృతి లాగా వికృతి భలే వచ్చింది కదా రైమింగ్. ఇది పునపనేని శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణ మా అమ్మ నానండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటున్న దృశ్యం అయితే ఇందులో కనిపిస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ ఇస్తుంటారండి, అదే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. యాక్చువల్లీ కళ్యాణ వేదికకి వీళ్ళు ఇక్కడ ఇలా ఇచ్చారు, కళ్యాణ వేదికలో ఈ బొమ్మ పెట్టారు, విందుకి ఈ పిక్ పెట్టారు. ఇలాంటి చిన్న చిన్నవి చూస్తుంటే నాకు కొత్తగా ఉన్నాయండి. కలశం, కనకదుర్గమ్మ వారు, విఘ్నేశ్వర స్వామి. ఇదండి మా పెళ్లి వీడియో కాదు, పెళ్ళి కార్డ్ వీడియో. సో మా గుర్తు కోసం అయితే ఉంటుంది అనేసి నేను వీడియో తీద్దాం అనుకున్నాను. సో వీడియో తీశాను కదా అనేసి వీడియో అప్లోడ్ చేశాను. ఇది మా పెళ్ళి కార్డ్. ఓకేనండి.